బెనిఫిట్స్ ఆఫ్ ఫాస్టింగ్ ఏంటో చూద్దాం. ఉపవాసం యొక్క ఉపయోగాలు ఏంటి? చాలా మందికి వారి యొక్క ఆత్మ క్రమశిక్షణలో ఉండదు. ఏవేవో ఆలోచనలు వస్తూ ఉంటాయి, ఏవేవో తలంపులు వస్తూ ఉంటాయి. కొంతమంది వచ్చి అడుగుతూ ఉంటారు, పాస్టర్ గారు నా పైన ఆధీనం ఉండట్లేదు, ఏవేవో కోరికలు వస్తున్నాయి. వెల్, స్టార్ట్ విత్ ఫాస్టింగ్. ఉపవాసంతో ప్రారంభించు. నీ యొక్క ఆత్మకు క్రమశిక్షణ వస్తుంది, నీ యొక్క స్పిరిచువల్ కెపాసిటీని పెంచుతుంది. ఆత్మీయ ఎదుగుదల రావట్లేదని చాలా మంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. చాలా మంది వచ్చి నా దగ్గరికి ప్రార్థన కోసం అడుగుతారు, ఏమైనా ప్రార్థన చేయాలి సిస్టర్, ఏమైనా చేయాలి ప్రార్థన చేయాలి బ్రదర్ అంటే, ఆత్మీయ ఎదుగుదల కావాలని. ఆత్మీయ ఎదుగుదల ప్రార్థన నేను చేస్తాను రాదు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే, ఉపవాసం ఉండి దేవుని యొక్క వాక్యం చదివితే ఆత్మీయ ఎదుగుదల ఆటోమేటిక్ గా వస్తుంది. హల్లెలూయా. నాకు దురాలోచనలు రాకుండా నేను ఉండలేకపోతున్నాను, లైంగిక ఆలోచనలు వస్తున్నాయి, లేకపోతే నేను పోర్నోగ్రఫీకి ఎడిక్ట్ అయిపోయాను, నేను దాన్ని చూడకుండా ఉండలేకపోతున్నాను, లేకపోతే నేను అనేక వ్యసనాలకు అలవాటు పడిపోయినా, లేకపోతే ఒకరిని ఎలా మోసం చేయాలి అనేటువంటి ఆలోచన నుండి నేను బయటకు రాలేకపోతున్నాను. దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ దట్ పీపుల్ ఆర్ యాక్చువల్లీ ఫేసింగ్. దానికి పరిష్కారం ఏంటో తెలుసా? ఫాస్టింగ్ ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్. ఉపవాసము అన్నిటికన్నా శ్రేష్టమైనటువంటి మార్గం. గత వారం మనం ప్రారంభించినటువంటిదే ప్రారంభిస్తున్నాము. గత వారం మనం ప్రారంభించింది ఏంటంటే, ప్రార్థన గురించి తెలుసుకున్నాం. అంటే ఉపవాస ప్రార్థన గురించి తెలుసుకున్నాము. ఉపవాసము తీసేసి ప్రార్థన గురించి మొట్టమొదటి తెలుసుకున్నాము. ఈ వారం మనం ఉపవాసం గురించి తెలుసుకోబోతున్నాము. హల్లెలూయా. దేని గురించి అండి? ప్రక్కవారికి తిరిగి చెప్పండి, ఉపవాసము చాలా శక్తివంతమైనదని చెప్పండి. రైట్. సో ఉపవాసం అనగా ఏంటి? ఉపవాసం అనగా సహజ సుఖాల నుండి దూరపరుచుకొని ఒక ఆత్మీయ ఉద్దేశము కొరకు చేసేదే ఉపవాసము. నేను ప్రతిదానికి ఒక డెఫినేషన్ ఇస్తాను, ఒక నిర్వచనం ఇస్తాను. ఎందుకంటే అప్పుడే మనం దాన్ని డిఫైన్ చేయగలం, అప్పుడే మనం దాన్ని అర్థం చేసుకోగలం. చాలామంది ఉపవాసం అంటే ఏమనుకుంటారంటే, ఉపవాసం అంటే భోజనం మానేయడం అనుకుంటారు. కాదండి, ఉపవాసం అంటే అది కాదు. ఇక్కడ డెఫినేషన్ చదవండి, ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సహజ సుఖాల నుండి. మనము మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 3వ వచనం నుండి 13వ వచనం వరకు, భార్య భర్తకును వారి వారి ధర్మములు నడపవలను. భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములను నడుపవలెను. భర్తకే గాని భార్యకు తన దేహము పైన అధికారం లేదు. అలాగున భార్యకే గాని భర్తకు తన దేహం పైన అధికారం లేదు. ప్రార్థన చేయుటకు మీకు సావకాశం కలుగునట్లు కొంతకాలం వరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప, కొంతకాలం వరకు ఉభయ సమ్మతి చొప్పున తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి. మీరు మనస్సు నిలుపలేకపోయినప్పుడు సాతాను మిమ్మును శోధింపకుండానట్లు తిరిగి కలుసుకొని. దాని అర్థం ఏంటంటే, ఇక్కడ భార్య భర్తలు యొక్క ఎగ్జాంపుల్ నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ఏంటంటే, ఉపవాసం అంటే భోజనం మానేయడమే కాదు, ఉపవాసం అంటే భార్య భర్తల యొక్క కలయిక కూడా ఆపివేయాలి. ఇద్దరు మాట్లాడుకొని, ఇద్దరు కూడా ఒక ఒప్పందానికి వచ్చి, ఉపవాసం చేస్తున్నాం 10 రోజులు, ఉపవాసం చేస్తున్నాం 3 రోజులు, ఉపవాసం ఒకరోజు చేస్తున్నాము, మనం ఈ ఒక్కరోజు కలవకూడదు, ఈ 3 రోజులు కలవకూడదని ఇద్దరు కూడా ఒకే అభిప్రాయానికి రావాలి. దట్ ఈస్ వాట్ ఈస్ ఫాస్టింగ్. చాలామంది ఉపవాసం అంటే ఏమనుకుంటారంటే, ఉపవాసం అంటే ఉట్టి భోజనం మానేయడం అనుకుంటారు. కాదండి, ఉపవాసం అనగా సహజమైనటువంటి సౌకర్యాల నుండి మనం నిలిపివేసుకోవాలి. We should abstain from several things. We should abstain ourselves from comfort. సౌకర్యాల నుండి మనము నిలిపివేసుకోవాలి, సౌకర్యాల నుండి మనము ఆపివేసుకోవాలి. ఆపివేసి ఆ సమయంలో ఏం చేయాలి? ఆ సమయంలో దేవునితో గడపాలి. మన సహజ సౌకర్యాలు మనము నిలిపివేసి ఆ సమయాన్ని, ఆ బలాన్ని మనం దేవునికి కేటాయించాలి. దట్ ఈస్ వాట్ ఈస్ ఫాస్టింగ్. ఎందుకంటే ఈ రోజుల్లో ఫాస్టింగ్ చాలా ఫ్యాషన్ అయిపోయింది. ఎలా అయిపోయిందో చూద్దాం. ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫాస్టింగ్ చూద్దాం. ఉపవాసం యొక్క నియమాలు కొన్ని రాశాను, ఆ నియమాలు ఏంటో చూద్దాము. మొట్టమొదటిది ఏంటంటే, ఉపవాసం అనగా ఉట్టి ఆహారాన్ని తినకపోవడం ఉపవాసం కాదు, దాన్ని డైటింగ్ అని పిలుస్తారు. చాలాసార్లు మనము డైటింగ్ చేస్తున్నాం, ఉపవాసం చేయట్లే. ఉపవాసం చేస్తున్నాను పాస్టర్ గారు, నేను నాన్ వెజ్ మానేశాను ఈ లెంట్ సీజన్ అంతా, దాన్ని డైటింగ్ అంటారు, ఉపవాసం అనరు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. పాస్టర్ గారు, నేను వెజిటేబుల్స్తో పాటు నేను ఉట్టి కాయగూరలు మాత్రమే తింటాను, చాక్లెట్స్ ఏమి తినను. వెరీ గుడ్, కానీ దాన్ని డైటింగ్ అంటారు. అంతే కదండి. ఒకసారి ఆలోచించండి మీరే. మనం దానికి ఉపవాసం కలరింగ్ వేసేసి, ముస్తాబు చేసేసి, స్వీట్స్ షుగర్ కోట్ కొట్టేసి, మీరు కాయగూరలు తినండి ఉపవాసం,
ఫ్రూట్స్ తినండి. ఉపవాసం, అవి ఉపవాసం కాదండి, పనికిమాలిన పనులు అయ్యా. నేను ఉపవాసం అంటే మన యొక్క సహజ కోరికలను, సహజ సౌకర్యాలను నుండి మనం దూరపరచుకోవడం. మొట్టమొదటిది ఏంటంటే డైట్లో ఉండడం ఉపవాసం కాదు. డైట్లో ఉండడం ఉపవాసం కాదు. ప్రక్కవారి తిరిగి చెప్పండి, డైటింగ్ ఈజ్ నాట్ ఫాస్టింగ్ అని చెప్పండి. నాకు కాదు బ్రదర్స్, ప్రక్క వాళ్ళకి. అరే మళ్ళీ నా వైపు చూస్తారు, ప్రక్క వాళ్ళకి తిరిగి చెప్పండి. ఇగో పడుతున్నారు. ఓకే, నెమ్మదిగా సిగ్గుని ప్రక్కన పెట్టించేస్తాను. రెండవ నియమం ఏంటంటే వాక్యం మరియు ప్రార్థనతో నీ భోజనాన్ని భర్తీ చేయాలి. అంటే ఉపవాసం అనగా భోజనం మానేస్తున్నాం, వెరీ గుడ్. ఇంకా అనేక సౌకర్యాలు మానేస్తున్నాం, వెరీ గుడ్. కానీ ఆ భోజన చేసే సమయంలో మనము ఆ సమయాన్ని వాక్యముతోని, ప్రార్థనతోని భర్తీ చేయాలి. అంటే దాని అర్థం ఏంటంటే మనం భోజనం చేస్తాం కదా, ఉదయం అరగంట టిఫిను, మధ్యాహ్నం గంట లంచ్, సాయంత్రం గంటన్నర 2 గంటలు భోజనం. ఈ 4.5 గంటలని మనము ప్రార్థనతో, దేవుని యొక్క వాక్యముతో మనం రీప్లేస్ చేయాలి. దాట్ ఈస్ వాట్ ఈస్ ఫాస్టింగ్. మూడవ నియమం ఏంటంటే ధ్యానానికి సమయాన్ని కేటాయించాలి. లేకపోతే ఉపవాసం అవ్వదు అది. ఆ సమయాన్ని మనము ధ్యానముతో, వాక్య ధ్యానముతో మనము కేటాయించాలి. మార్నింగ్ ఉదయాన్నే లేగ్గానే మనం ఏం చేస్తాం? టీ తాగుతాం, కాఫీ తాగుతాం. తాగొద్దు. లేకపోతే ఇంకా కొన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఉదయాన్నే లేగ్గానే ఫోన్ చూడొద్దు. మీ స్క్రీన్ టైం ఒకసారి ఓపెన్ చేద్దాం అందరం. మీ ఫోన్స్ ఉన్నాయి కదా, మీ ఫోన్స్ తీయండి. యా, రైట్ నౌ ఐ వాంట్ మై ఫోన్ టు. యా, కమ్ ఆన్, లెట్స్ డూ ఇట్. చదా ప్రాక్టికల్గా. ఓకే, మీ ఫోన్ ఓపెన్ చేసి సెట్టింగ్స్కి వెళ్ళి స్క్రీన్ టైం కొట్టండి. రైట్ నౌ, యా, స్క్రీన్ టైం. ఓకే, ఎంతసేపు వచ్చింది? నేను చెప్పను, అప్పుడే మీరు చెప్పండి ఫస్ట్. సిస్టర్ మీకు 25 minutes. బ్రదర్ ఛాన్సే లేదు కదా అది. 2 hours 25 minutes. ఫాస్ట్గా. ఓకే, ఇంకోళ్ళు చెప్పండి. 40 minutes. వెరీ గుడ్. ఇంకా సిస్టర్ స్క్రీన్ టైం 3 hours, 2 hours. వెరీ గుడ్. ఇంకా సిస్టర్ 5 hours, 59 minutes. 1 hour వేసుకోవచ్చు. ఇంకా 2 hours. వెరీ గుడ్. బ్రదర్ మీరే లాస్ట్లో 3 hours. వెరీ గుడ్. మీరు లాస్ట్ 2 hours. ఓకే, నాకు 39 minutes వచ్చింది. ఎంతసేపు? 39 minutes. సో మీకు స్క్రీన్ టైం ఎంత చూపిస్తుందో చెప్పండి. ఏం చేయాలి చెప్పండి. హలో, ఏ సూపర్బ్ ఇక్కడ చెప్పండి. ఏం చేయాలి? స్క్రీన్ టైంని తక్కువ చేయమంటలేదు బ్రదర్, సిస్టర్. నేను అబ్బే అది కాదు మన మ్యాజిక్ ఇక్కడ. ఏంటి? స్క్రీన్ టైంని ప్రార్థనతో, వాక్యముతో అది రీప్లేస్ చేయాలి. హల్లెలూయా. ఎంత స్మార్ట్ చర్చ్ అండి అసలు మీరు. ఫెంటాస్టిక్. ఏం చేయాలి? స్క్రీన్ టైంని దేంతో ఏం భర్తీ చేయాలండి? ప్రార్థనతో. అంటే ఇందాక 2 గంటలు అని ఎవరు చెప్పారు? నవ్వుతారు. దట్ ఈస్ వాట్ ఈస్ ఫాస్టింగ్. అర్థమవుతుందా? బ్రదర్ మాకు టైం లేదు, మేము చాలా బిజీ. వర్క్ చేయండి, పనికి వెళ్ళొద్దు అంట్లా. పనికి వెళ్ళండి, కానీ సౌకర్యాలని భర్తీ చేయొచ్చు. ఆమేన్. ఓకే, సౌకర్యాలు మాత్రం భర్తీ చేయొచ్చు. ఇది స్క్రీన్ టైమే. టీవీ టైము, ఫ్రెండ్తో బాతా కానీ టైము, కాఫీ టైము. మనమంట రోజుకి 8 గంటల్లో, ఎన్ని గంటలండి? 8 గంటలు ఫుడ్ మీద కేటాయిస్తామంట. లేదండి, అబద్ధం అండి, నా జీవితంలో అది కాదు. అంటే నేను ఓన్లీ ఉదయం అరగంట, మధ్యాహ్నం గంట, రాత్రి గంట, 2.5 గంటలే నేను కేటాయిస్తానంటే కాదండి. మీరు జాగ్రత్త వినండి. సాయంత్రం స్నాక్స్ ఇంకొక అరగంట యాడ్ అయింది, 3 గంటలు అయింది. సరిపోలేదు. టీ బ్రేక్స్
అందరూ ఐటీ కంపెనీలో పనిచేస్తున్నారు. మనకు తెలిసి టీ బ్రేక్, స్మోక్ బ్రేక్స్, టీ బ్రేక్స్, డిస్కషన్ బ్రేక్స్, సొల్లు బ్రేక్స్, టాయిలెట్ బ్రేక్స్, మనందరూ తెలుసు కదా. ఇవన్నీ నేను చిన్నప్పటి నుండి చేసేయే, పెద్ద అయిన తర్వాత కూడా చేస్తున్నాం. అవన్నీ కలిపి దానికి తోడు మధ్యాహ్నం ఇప్పుడు మనం చక్కగా పప్పు అన్నం తింటూ ఉంటాం. పప్పు ఆవకాయ పచ్చడి కలుపుని తింటూ ఉంటాం. అరే ఈరోజు టమాటా పప్పు చేశారు, రేపు పాలక పప్పు చేయాలి అని రేపు గురించి ఆలోచిస్తున్నాం. మరి అది యాడెడ్ టైమే కదా. ఇలాగా అన్నీ కలిపితే 8 గంటలు పని చేస్తున్నామంట. దేని మీద? ఇది కాకుండా మళ్ళీ వంట వండాలి. తినేది అరగంట 10 నిమిషాలే, వంట ఉండేది. ఆ వంట గురించి వాళ్ళకి ఏం వండాలి? ఉదయం లేవంగానే సిస్టర్స్ మీరు ఏం ఆలోచిస్తారు? పెళ్ళైనటువంటి వారు ఏం చేసి తగలడాలి ఇప్పుడు? అదో పెద్ద ప్రశ్న. ఈరోజు స్నాక్స్కి మనము కార్న్ సమోసా తింటే రేపు కార్న్ సమోసా తినం, రేపు ఆనియన్ సమోసా కావాలి, రేపు మిరపకాయ బజ్జీ కావాలి. అంటే మనం దాన్ని బట్టి ప్లానింగ్ చేసుకుంటున్నాం ఫుడ్కి. హల్లెలూయా. సో ఎగ్జాక్ట్లీ దాన్ని మీరు వాక్యంతో, ప్రార్థనతో చెప్పండి, తగ్గించొద్దే, రీప్లేస్ చేసేయండి. హల్లెలూయా. ఏం చేయాలండి? ఒకటే చూసుకోండి, మీ స్క్రీన్ టైం చూసుకోండి ఫోన్లో. ఇవన్నీ లెక్కేసేసేయండి. ఓకే, ఇంత టైం నేను ఇప్పుడు దేవుడికి కేటాయించాలని. దట్స్ హౌ యూ గోనా ఫాస్ట్. ఆమెన్. సో దానిని ఉపవాసం అంటారు. చాక్లెట్స్ మానేయడం, ఐస్ క్రీములు మానేయడం, చికెన్ మానేయడం కాదు. అందరూ చెప్పండి ఆమెనని. ఇంకా అది ఇంకొంచెం గట్టి చెప్పచ్చు. అది సాలిడ్ వచ్చింది ఇప్పుడు. హల్లెలూయా. సో మూడవది ఏంటంటే ధ్యానానికి మనము సమయాన్ని కేటాయించి. నాలుగవది దేవుని వైపు నీ దృష్టిని మళ్లించాలి. దేవుని వైపు నీ యొక్క దృష్టిని మళ్లించాలి. నేను ఉపవాసం ఉంటున్నానండి, భోజనం మానేశాను, అన్ని మానేశాను, యథావిధిగానే ఉంటున్నానంటే ఏంటి? దానివల్ల ఉపయోగం ఏంటి? ఏముండదు. దాన్ని మళ్ళీ డైటింగ్ అంటారు. డోంట్ డైట్, ఫాస్ట్. డోంట్ డైట్, ఫాస్ట్. పాస్టర్ గారు నాకు చాలా ఆకలేసేస్తుందండి, ఒకరోజు ఉండాలంటే కష్టం. ఒక సిస్టర్ అలాగే 2 సంవత్సరాల క్రితము వి అనౌన్స్ 21 day ఫాస్ట్ అనమాట చర్చ్లో. డైరెక్ట్ 21 days. 21 days ఏం తినలేదు. మీరు అనుకుంటున్నట్టు ఫ్రూట్స్ ఫాస్ట్, వెజ్ ఫాస్ట్, ఈస్ ఫాస్ట్ అవి ఏం కాదు. 21 రోజు స్ట్రైట్ అవే ఏం తినలేదు. పాస్టర్ గారు మీరు బ్రతికే ఉన్నాను కదా ఇప్పుడు. కొంతమంది ఒకరోజు ఫాస్ట్ ఉండే, అమ్మో బాబు చచ్చిపోతానట్టు ఆకలి, చచ్చిపోతానండి, నీరసం. ఏం చచ్చిపోరు. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఆకలి ఎప్పుడు వేస్తుంది తెలుసా? మీకు బైబిల్ నుండి చూపిస్తాను. మత్తయి సువార్త 4:2 చూడండి. 40 దినములు 40 చూడండి ఒకసారి, తీయండి, అందరు తీయండి, బాగుంటుంది, చాలా బాగుంటుంది ఈ వాక్యం. మీ అండర్లైన్ చేసుకోండి ఒకసారి, సూపర్ ఉంటుంది. ఇక్కడ చూడండి, 40 దినములు 40 రాత్రులు 40 రాత్రులు ఉపవాసం ఉన్న పిమ్మట ఆయన ఆకలి. ఉపవాసము నుండిన పిమ్మట అంటే ఏంటి చెప్పండి? అయిన తర్వాత 40 దినములు 40 రాత్రులు ఉపవాసం నుండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా. ఎవరిది? చెప్పాను మీరు స్మార్ట్. 40 రోజులు రాత్రి పగలు ఉపవాసం. అంటే కొంతమంది, ఎందుకు రాత్రి పగలని చెప్తున్నానంటే, కొంతమంది బ్రదర్ మేము ఉదయం అంతా ఫాస్ట్ ఉంటాము, రాత్రి నా వల్ల కావట్లేదు, దాని ఉపవాసం అనరండి. జాగ్రత్త వినండి. అది యేసు ప్రభు 40 దినాలు 40 రాత్రులు ఉన్న తర్వాత ఇప్పుడు ఆయనకి ఆకలేసింది. దిస్ ఇస్ అ సైంటిఫిక్ మెథడ్. యాక్చువల్గా ఏంటంటే 40 రోజుల తర్వాత 41వ రోజు నుండి స్టార్వేషన్ స్టార్ట్ అవుతుందట. అంటే మన శరీరము దానికి అదే తినేస్తుంది. 40 రోజుల వరకు మాత్రం ఏమవ్వదు. 40 days, till 40 days నీ శరీరంలో ఉన్నటువంటి ఫ్యాట్స్, నీ శరీరంలో ఉన్నటువంటి ఆయిల్స్ అవన్నీ కూడా నీకు న్యూట్రిషన్ అందిస్తూనే ఉంటుంది. దట్స్ హౌ అవర్ బాడీ వర్క్స్. సో ఉపవాసము, ఒక సిస్టర్ అలాగే 2 సంవత్సరాల క్రితము ఇలాగే మంచి ప్రసంగానికి మోటివేట్ అయిపోయి, ఇన్స్పైర్ అయిపోయి నేను కూడా ఫాస్టింగ్ ఉంటానని చెప్పింది. సూపర్, వెరీ గుడ్ సిస్టర్ అన్నాను. ఆమె గైడ్ లైన్స్ ఇస్తాను అనమాట. ఇప్పుడు ఎలా ఇచ్చాను, అప్పుడు కూడా అలాగే ఇచ్చాను.
ఆమె చక్కగా అన్ని హెర్బల్ టీస్ అన్ని ఆర్డర్ పెట్టేసుకుంది. ఎందుకంటే కెఫినేటెడ్ డ్రింక్స్ ఏం తాగకూడదు, మిల్క్ డ్రింక్స్ ఏం తాగకూడదు. సో హెర్బల్ టీ ఒకటి తాగొచ్చు. హెర్బల్ టీ కూడా ఎలా చేసుకోవాలో చెప్తాను. బట్ హెర్బల్ టీస్ ఆర్డర్ పెట్టేసుకుంది అమెజాన్ నుండి, అక్కడ నుండి ఇక్కడ నుండి అన్ని పెట్టేసుకుని చక్కగా స్టాక్ చేసుకుంది. 21 రోజులు, 21 days, లెట్ మీ డూ ఇట్ అని. ఒక్క రోజు అయింది, ఒక రోజు కూడా అవలే. మధ్యాహ్నంకి వాళ్ళ ఆయన చక్కగా బిర్యానీ ఏది తింటున్నాడు పక్కన కూర్చొని. ఈమె వెంటనే నా వల్ల కాదు అని పప్పీ ఐస్ వేసుకొని చూస్తుంది అలా ఆయన్ని. తెలుసు కదా పప్పీ ఐస్ అంటే ఏంటో. ఇంకేంటి, తినేయాలని ఉంది, తినే అన్నాడు, తినేసింది. అది ఆకలి కాదు, అది ఆకలి కాదు. ఇన్ని సంవత్సరాలు తిని తిని అలవాటైపోయిన శరీరానికి మనసుకి కోరికలు అంతే. ప్రతిరోజు తింటున్నాం కదండి, ఒక్క పూట. ఇప్పుడు నేను ఈ ప్రసంగం చెప్తున్నప్పుడు కూడా మధ్యాహ్నం వెళ్ళి ఓకే హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మానవుడు 6వ దినమున సృష్టింపబడ్డాడు. మానవుడు 6వ దినమున సృష్టింపబడ్డాడు. 6 అనగా శరీరానికి సూచన. 6 is the number of flesh. 6 అనగా శరీరానికి సూచన. ఉపవాసం చేస్తున్నప్పుడు కూడా 6వ దినమున ఎంత భయంకరంగా ఆకలేస్తుందో తెలుసా? కానీ అదే 6వ దినమున మనం కానీ అదుపు చేసుకొని 7వ దినమున కానీ మనం దాటగలిగితే 8 is the number of renewal, number for renewal. 8వ దినము, 8 అనగా ఆ సంఖ్య నూతన పరచబడటానికి అది సూచనగా ఉంది. 8. దాని తర్వాత ఎవరు ఆపలేరు మనల్ని. ఎన్ని రోజులైనా ఉపవాసం ఉండొచ్చు. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, ఉపవాసం ఉన్నప్పుడు ఇంకా తినాలనిపించదు. ఉపవాసం ఉన్నప్పుడు మనకి ఇంక తినాలనిపించదు. అప్పుడు ఏమవుతుంది తెలుసా? నిద్రపోవడానికి కూడా మనకి ఎక్కువ సమయం పట్టదు. నిద్ర ఎందుకంటే మనం భోజనం చేయం కదా, మన పొట్టలో ఏం పడదు, ఎక్కువ టైం అరగడానికి ఏం ఉండదు. సో మనకి అరుగుదలకు కానీ దానికి ఏమి సమయం అవసరం లే. రిపేర్ వర్క్స్కి పెద్ద టైం పట్టదు బాడీకి. 8 గంటలు 9 గంటలు పడుకునేటువంటి వారు ఉపవాసం ఉన్నప్పుడు 3 గంటలు 4 గంటలు పడుకోవడం ప్రారంభిస్తారు. దట్స్ వాట్ యూస్ టు హ్యాపన్ టు మీ. నేను 11 గంటల కల్లా పడుకునేవాడిని, మళ్ళీ 3 గంటలు లెగిసిపోయేవాడిని. లెగిసిన వెంటనే మళ్ళీ ప్రార్థన చేసేవాడిని. నా ప్రియ సంగమా, ఉపవాసం ఎంత శక్తివంతమైనటువంటిదంటే నీలో ఎంత శక్తి ఉందో నీకు అప్పుడు తెలుస్తుంది. మరి ఎలా ఉపవాసం చేయాలి, ఎలా ఉపవాసం చేయకూడదు, మొట్టమొదటి చూద్దాం. హౌ షుడ్ వి నాట్ ఫాస్ట్, ఎలా ఉపవాసము చేయకూడదు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనం. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. ఒక పూట ఉపవాసం ఉంటాం కదా, వెంటనే మనం ఏం చేస్తాం, నూనె 1 డబ్బా నూనె, తెల్ల బట్టలు అయిపోవాలి, ఫేస్ మాడిపోవాలి. ఎందుకు? మనం చూసిన ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలి నేను ఉపవాసం ఉంటున్నానని. అలా ఉండకూడదట. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు. హల్లెలూయా. ఇక్కడ మన గురించి మాట్లాడట్లేదు, నీ వెనక కూర్చున్నటువంటి వారి గురించి మాట్లాడుతున్నాడు. సో తాము ఉపవాసం చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని వారు తన ముఖములను వికారంగా. చూసారండి ఎప్పుడైనా ఉపవాసం? ఎందుకు బ్రదర్ అలా ఉపవాసం ఉంటున్నానండి అంటే ఇది చెప్పాలన్నమాట అందరికీ. పెద్ద బిల్డప్. అది ఉపవాసమా బిల్డప్ అర్థం కావట్లేదు నాకు. అవసరం లేదట, అది అలా ఉండకూడదు. ఆమెన్. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, ఉపవాసం ఉన్నప్పుడు మన ఫేస్ బ్రైట్ అయిపోద్ది. మీకు ఒక విషయం తెలుసా? మన ఫేస్ ఇంకా బ్రైట్ అయిపోద్ది, మన ఫేస్ ఇంకా షార్ప్ అయిపోద్ది. లైట్ విల్ స్టార్ట్ ఫ్లోయింగ్. దేవుని యొక్క వెలుగు నీ ముఖము నుండి వెలుగుతూ ఉంటుంది. ఉపవాసం ఉంటే మనము దుఃఖముఖలు అవ్వకూడదు, ఉండకూడదు. అలాగా బలమేమి క్షీణించిపోదు, ఇంకా బలమైనటువంటి వారుగా మనము మార్చివేయబడతాం. ముఖములు వికారము చేసుకొను
చేసుకొందురు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పు. అంటే చూడండి, అలాగ మనం దుఃఖ మొక్కలు వేసుకొని వికారంగా పెట్టేసి వెరైటీగా ఉండిపోతే దాని అర్థం ఏంటంటే నీకు కావాల్సినటువంటి బహుమానం దేవుడు ఇచ్చేసాడంట. ఏంటి, మనుషులు చెప్తున్నారు కదా, అయ్యో అవునా పాపం. మనకు అయ్యో అవునా పాపం అని మనుషుల నుండి రాకూడదు, నువ్వు చక్కగా నన్ను స్వీకరిస్తున్నావు అని చెప్పి దేవుడి నుండి రావాలి అది. హల్లెలూయా. We should not be appreciated by men, but we should be appreciated by God. దేవుని చేత మనము ఆ యొక్క అభినందనలు మనము పొందుకోవాలి. ఇంకా మనము ఈ యొక్క మాటను చూసినట్లయితే, మనం ఉపవాసము ద్వారా పరిశుద్ధాత్మునికి మనం మార్గాన్ని తెరుస్తాం. ఉపవాసము ద్వారా, ఉపవాసం ఉన్నప్పుడు పరిశుద్ధాత్మునికి మనము గొప్ప విశాల మార్గాన్ని ఇస్తాము. హల్లెలూయా. నా ప్రియ సంగమా, అపోస్తల కార్యం 13:2 చూద్దాము. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. ఎప్పుడు చెప్పాడు పరిశుద్ధాత్మ దేవుడు? చూడండి, వారు ప్రభువును సేవించుచు, ఉపవాసం దగ్గరగా, వారు ప్రభువును సేవించుచు. దాని అర్థం ఏంటో తెలుసా? ఉపవాసం చేస్తున్న పని పాట లేకుండా ఇంట్లో కూర్చోకూడదు. ఉపవాసం చేస్తుంటుండగా మన పనుల్లో నిమగ్నమై ఉండొచ్చు. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఐ డోంట్ వాంట్ టు డ్రా యువర్ అటెన్షన్ టు దాట్, బట్ ఐ వాంట్ టు డ్రా యువర్ అటెన్షన్ టు దిస్ వర్డ్. వారు ఉపవాసం చేయించుండగా పరిశుద్ధాత్మ మాట్లాడాడు. హల్లెలూయా. వారు ఉపవాసం చేయించుండగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు. పౌలు సంఘానికి రిపోర్ట్ చేస్తున్నాడు. ఇంకా అదే పుస్తకంలో 14:23 చూడండి. మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించారు. దాని అర్థం ఏంటంటే, పౌలు సౌలును బర్నబాసును వారి యొక్క జీవిత దిశను మారిపోయింది ఉపవాసం వలన. ఇఫ్ యు వాంట్ టు స్టార్ట్ అఫ్రెష్, స్టార్ట్ ఫాస్టింగ్ అండ్ ప్రేయింగ్. నువ్వు క్రొత్తగా ప్రారంభించాలి. నీ జీవితం సతికిల పడిపోయింది, నీకు ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు, నీ మార్గాలన్నీ మూసివేయబడ్డాయి, ఏ ఉద్యోగం దొరకట్లేదు, ఏం అవ్వట్లేదు. స్టార్ట్ ఫాస్టింగ్ అండ్ ప్రేయింగ్. గాడ్ ఇస్ గోయింగ్ టు ఓపెన్ న్యూ డోర్స్ అండ్ గాడ్ ఇస్ గోయింగ్ టు రీడిఫైన్ యువర్ డెస్టినేషన్. హల్లెలూయా. దేవుడు నీ యొక్క గమ్యాన్ని మరలా తిరిగి మారుస్తాడు. దేవుడు నీ యొక్క గమ్యాన్ని మరలా ఆయన నిర్వచిస్తాడు. నా ప్రియ సంగమా, ఉపవాసం చాలా ప్రాముఖ్యము. ఉపవాసం ఏం చేస్తుందంటే నీ యొక్క గమ్యానికి నిన్ను చేరుస్తుంది. ఉపవాసం నీ యొక్క గమ్యానికి చేరుస్తుంది. ఈ యొక్క బెనిఫిట్స్ ఆఫ్ ఫాస్టింగ్ ఏంటో చూద్దాం. ఉపవాసం యొక్క ఉపయోగాలు ఏంటి? మొట్టమొదటిది, నీ ఆత్మను క్రమశిక్షణలో పెడుతుంది. చాలామందికి వారి యొక్క ఆత్మ క్రమశిక్షణలో ఉండదు. ఏవేవో ఆలోచనలు వస్తూ ఉంటాయి, ఏవేవో తలంపులు వస్తూ ఉంటాయి. కొంతమంది వచ్చి అడుగుతూ ఉంటారు, పాస్టర్ గారు నాకు నా పైన ఆధీనం ఉండట్లేదు, ఏవేవో కోరికలు వస్తున్నాయి. వెల్, స్టార్ట్ విత్ ఫాస్టింగ్. ఉపవాసంతో ప్రారంభించు. నీ యొక్క ఆత్మకు క్రమశిక్షణ వస్తుంది. ఎందుకో తెలుసా? ఆ యొక్క సాధనము ద్వారా, ఇట్స్ అన్ ఎక్సర్సైజ్. ఫాస్టింగ్ ఈజ్ అన్ ఎక్సర్సైజ్. ఆ యొక్క సాధనము ద్వారా నీ పైన ఆధీనమును నువ్వు పొందుకోవచ్చు. నీ యొక్క కోరికలు నీవు ఆధీనపరుచుకోవచ్చు. రెండవది ఏమొస్తుందంటే, ఆత్మీయ సామర్థ్యతను పెంపొందిస్తుంది. నీ యొక్క స్పిరిచువల్ కెపాసిటీని పెంచుతుంది. ఆత్మీయ సామర్థ్యత. నీకు విషయం తెలుసా? నీవు నీ యొక్క బలాన్ని, నీ యొక్క సామర్థ్యతను వాడకపోతే నీ యొక్క సామర్థ్యత తగ్గిపోతుంది. అదే నువ్వు నీ యొక్క సామర్థ్యతను వాడితే నీ యొక్క సామర్థ్యత పెరుగుతుంది. ఉదాహరణకి ఒక ట్యాప్ని తీసుకుందాం, ఒక వాటర్ ఫ్లోయింగ్ ట్యాప్ని. నీ బాత్రూంలో ఉండేటువంటి ఆ యొక్క ట్యాప్ని తీసుకో. ఆ యొక్క ట్యాప్ని కానీ నువ్వు సంవత్సరం వాడకపోతే ఏం అవుతుందో తెలుసా? తుప్పట్టిపోయి మూసుకుపోతుంది. అదే ట్యాప్ని నువ్వు రోజు వాడుతూ ఉంటే తుప్పట్టదు, ఏం పట్టదు, నీట్గా ఫ్లో వస్తుంది. మన ఆత్మీయ సామర్థ్యత కూడా అంతే. ఆత్మీయ ఎదుగుదల రావట్లేదని చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. చాలామంది వచ్చి నా దగ్గరికి ప్రార్థన కోసం అడుగుతారు. ఏమైనా ప్రార్థన చేయాలి సిస్టర్, ప్రార్థన చేయాలి బ్రదర్ అంటే, ఆత్మీయ ఎదుగుదల కావాలని. ఆత్మీయ ఎదుగుదల ప్రార్థన నేను చేస్తా రాదు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే, ఉపవాసం ఉండి దేవుని యొక్క వాక్యం చదివితే ఆత్మీయ ఎదుగుదల ఆటోమేటిక్గా వస్తుంది. హల్లెలూయా. నీ యొక్క సామర్థ్యతను నువ్వు పెంచుకోగలుగుతావు. నీ యొక్క ఆత్మీయ సామర్థ్యత పెరుగుతుంది. మూడవ ఉపయోగం ఏంటంటే, హృదయము మనసు
స్వచ్ఛంగా మారుతుంది. హృదయం, మనసు స్వచ్ఛంగా మారుతుంది. అంటే దురాలోచనలు కలిగి ఉంటున్నారేమో. కొంతమంది చెప్తా ఉంటారు, పాస్టర్ గారు నాకు దురాలోచనలు రాకుండా నేను ఉండలేకపోతున్నాను, లైంగిక ఆలోచనలు వస్తున్నాయి, లేకపోతే నేను పోర్నోగ్రఫీకి ఎడిక్ట్ అయిపోయాను, నేను దాన్ని చూడకుండా ఉండలేకపోతున్నాను, లేకపోతే నేను అనేక వ్యసనాలకు అలవాటు పడిపోయాను, లేకపోతే ఒకరిని ఎలా మోసం చేయాలి అనేటువంటి ఆలోచన నుండి నేను బయటకు రాలేకపోతున్నాను. దీస్ ఆర్ ది ఆన్సర్స్. దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ దట్ పీపుల్ ఆర్ యాక్చువల్లీ ఫేసింగ్. దానికి పరిష్కారం ఏంటో తెలుసా? ఫాస్టింగ్ ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్. ఉపవాసము అన్నిటికన్నా శ్రేష్టమైనటువంటి మార్గము. అది ఏం చేస్తుందంటే నీ యొక్క కోరికల్ని ఆధీనం పరుచుకునేలాగా అవి నీ అదుపులోకి ఉపవాసము ద్వారా నువ్వు దాన్ని తెచ్చుకోవచ్చు. నా ప్రియ సహోదరి, దిస్ ఇస్ అ వండర్ఫుల్ బెనిఫిట్ విచ్ ఎవ్రీబడి ఆఫ్ ఆల్ ఏజెస్ నీడ్. ప్రతి ఏ ఏజ్కి అన్ని ఏజ్లకు కావాలి, ఏ ఏజ్కి అక్కర్లేదనేటువంటిది లేదు. నాలుగవది ఏంటంటే దేవుడు ఆయన వాక్యమును వెంబడించేలాగా చేస్తుంది. దేవుణ్ణి, ఆయన యొక్క వాక్యాన్ని, ఉపవాసము దేవుణ్ణి, ఆయన యొక్క వాక్యాన్ని వెంబడించేలా చేస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, కొంతమంది చెప్తా ఉంటారు, నేను వాక్యం చదవలేకపోతున్నానండి, ప్రార్థన చేయలేకపోతున్నానండి, దేవుని చిత్తం ఏంటో తెలుసుకోలేకపోతున్నానండి. ఫాస్ట్ అండ్ ప్రే, you're going to know the will of God. Amen. Fast and pray, you're going to know the will of God. ఐదవది ఏంటంటే ఫిజికల్ హెల్త్ రెస్టోరేషన్. శారీరక ఆరోగ్యాన్ని నీకు తిరిగి నువ్వు పొందుకోగలవు. శారీరక ఆరోగ్యం. కొంతమంది ఒకసారి there was a sister who was fighting with క్యాన్సర్తో పోరాటం చేస్తుంది. వాట్ షీ డిడ్ వాజ్ దిస్ డాక్యుమెంటరీ లైవ్ టెస్టిమనీ నేను చూసింది. ఐ కెన్ షేర్ ఇట్ విత్ యూ ఇఫ్ యూ వాంట్. ఆమె ఏం చేసిందంటే ఆమె ఉపవాసంతో కీమోథెరపీ తీసుకుంది. ఐ డోంట్ నో, షీ డిడ్ ఇట్. ఆమెకి అనిపించింది, చేసింది. 3 days. వాళ్ళు యాక్చువల్గా ఎన్నో లాంగ్ పీరియడ్ కీమో రికమెండ్ చేస్తే ఈమె ఉపవాసంతో కీమోథెరపీ చేసింది. ఐ డోంట్ నో హౌ షీ డిడ్ ఇట్, బట్ షీ డిడ్ ఇట్. ఏమైందో తెలుసా? 4వ రోజున డాక్టర్స్ రిపోర్ట్, నో క్యాన్సర్. ఉపవాసము నీ యొక్క ఆరోగ్యాన్ని తిరిగి స్థాపిస్తుంది. ఎన్నో సంవత్సరాలుగా నువ్వు బాధపడుతున్నావేమో, ఫాస్ట్ అండ్ ప్రే, యువర్ హెల్త్ విల్ బి రెస్టోర్డ్. హల్లెలూయా. నా ప్రియ సంగమా, 6వది ఏంటో తెలుసా? అందరికి చాలా ఇష్టమైనటువంటిది, బరువు తగ్గుతావు. లాస్ ఆఫ్ వెయిట్. మనం ఈ బరువు తగ్గడం కోసం ఏమేమో చేస్తూ ఉంటాం. ఆ డైట్ అని, ఈ డైట్ అని, ఫ్యాట్ డైట్ అని, పొటాటో డైట్ అని, టమాటా డైట్ అని, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని. ఫాస్టింగ్ ట్రై చేశారా? ఇంటర్మీడియట్లు, డిగ్రీలు పక్కన పెట్టేసేయండి. ప్యూర్ ఫాస్ట్. కానీ బరువు తగ్గడం కోసం ఫాస్ట్ చేయొద్దు. 2 years బ్యాక్ అగైన్ కొంతమంది బరువు తగ్గడం కోసమే ఫాస్ట్ చేశారు. ఏమైందో తెలుసా? 2 రోజులకు మించి ఎక్కువ ఉండలేకపోయారు. ఎందుకు? వాళ్ళ ధ్యేయం అంతా బరువు తగ్గాలి. నేను బ్రదర్, వర్కౌట్ అవుతుంది. నువ్వు ఉపవాసం నిజంగా ఉండాలంటే దేవుని పైన ఆధారపడితేనే ఉండగలవు, లేకపోతే ఉండలేవు. ఆమేన్. యూ నీడ్ టు అండర్స్టాండ్. పాస్టర్ గారు, మీరు నేను అడుగుతాను, మీరు ఎన్ని డబ్బులు తగిలేసి ఉండి ఉంటారు ఇలాగా ఫ్యాట్ లాస్ ప్రోగ్రామ్స్కి? ఆ డబ్బులన్నింటిలో కూడా ఆధారపరుచుకోండి. చెప్తాను ఏం చేయాలో, మీకు లాస్ట్లో చెప్తాను ఏం చేయాలి. 7వది ఏంటంటే ఇట్ ప్యూరిఫైస్ ద బాడీ. మన నాలిక చిన్న పిల్లల వలె అయిపోతుంది తెలుసా? మన నాలిక చిన్న పిల్లల నాలిక వలె అయిపోద్ది. చిన్న స్వీట్ తగిలినా చాలా స్వీట్ కనిపిస్తుంది ఉపవాసం ఉన్నప్పుడు. అంటే ఉపవాసం అయిపోయిన తర్వాత భోజనం చేయడానికి కష్టంగా ఉంటుంది. 21 days ఫాస్ట్ ఉన్నాను అప్పుడు 2 years బ్యాక్. దాని తర్వాత నేను భోజనం చేయడానికి ఇబ్బంది పడ్డాను, అంత తినలేకపోయాను. ఎందుకంటే యూ గెట్ యూస్ టు ఇట్. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఐ డెంట్ ఫీల్ లైక్ ఈటింగ్, బట్ ఐ హ్యాడ్ టు బ్రేక్ ఇట్. ఇంకోటి ఏంటంటే 8వది ఆత్మీయ స్వేచ్ఛనిస్తుంది. స్పిరిచువల్ ఫ్రీడమ్. వాట్ ఇస్ స్పిరిచువల్ ఫ్రీడమ్? అంటే తేలికైపోతుంది, నీ ఆత్మ తేలికైపోతుంది. 9వది ఫిజికల్ ఫ్రీడమ్ ఇస్తుంది. భౌతికంగా నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపోవాలనిపిస్తుంది, ఏది కష్టం కాదనిపిస్తుంది.
ఇట్ గివ్స్ యూ ఫిజికల్ ఫ్రీడమ్, భౌతిక స్వేచ్ఛనిస్తుంది. 10వది ద స్పిరిట్ ఆఫ్ గివింగ్, ఇచ్చే గుణంని పెంపొందిస్తుంది నీలో. కొంతమంది ఇచ్చే అంటే వాళ్ళకి ఇవ్వాలని ఉంటుంది కానీ ఇవ్వలేరు. అర్థమవుతుంది నేను చెప్పేది? మరి అది పిసినాడతనం వలన, లేకపోతే అలా వాళ్ళ నాన్నగారు వాళ్ళని ట్రైన్ చేసేసారు, అమ్మగారిని చూసో నాకు తెలియదు. ఐ డోంట్ నో. బట్ ఇవ్వాలని ఉంటుంది కానీ ఇవ్వలేరు. ఎందుకంటే ఇవ్వలేరు, అంతే. రాదు చెయ్యి బయటికి. ఉపవాసము ఆ బంధకాన్ని తెంపివేస్తుంది. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నువ్వు ఇస్తే ఎదుగుదల వస్తుంది. మెనీ పీపుల్ డోంట్ అండర్స్టాండ్ దిస్. నా ఎదుగుదలకు కారణం ఏంటో తెలుసా? ఐఎమ్ అ బిగ్ టైమ్ గివర్. నేను ఇస్తూనే ఉంటాను. ఐఎమ్ అ బిగ్ టైమ్ గివర్. దట్స్ వై ఐ గ్రో. ఉపవాసము నేను ఇచ్చేవారుగా చేస్తుంది, ఇచ్చే మనస్తత్వాన్ని. ఎందుకంటే శుద్ధీకరింపబడుతుంది కదా మనసు. హల్లెలూయా. ఇంకా ఇలా చెప్తూనే వెళ్ళగలను. ఇంకా చూడ 11వది, దేవుని వెలుగు నీలో ప్రకాశిస్తుంది. ఇఫ్ యూ వాంట్ గాడ్స్ లైట్ టు షైన్ ఇన్ యువర్ లైఫ్, ఫాస్ట్. ఉపవాసం ఉండు, దేవుని వెలుగు నీలో ప్రకాశిస్తుంది. 12వది, దేవుని యొక్క కాపుదల పెరుగుతుంది. ఎందుకంటే ఎల్లప్పుడూ దేవునికి సన్నిహితంగా ఉంటావు కదా, ఎల్లప్పుడూ దేవుని యొక్క చరణం దగ్గరే ఉంటావు కదా. దేవుని యొక్క కాపుదల పెరుగుతుంది. ప్రార్థనలకు జవాబు వస్తుంది. ఇంకా ఐ కెన్ స్టిల్ గో ఆన్. దేవునితో సన్నిహిత సంబంధం ఏర్పరుస్తుంది. నీ జ్ఞాపక శక్తి పెరుగుతుంది. నీ జ్ఞాపక శక్తి, వాట్ ఎవర్ యు రీడ్, ఇట్స్ గోన్ బి రిటెన్. ఎందుకో తెలుసా? నీ బ్రెయిన్ ఇంకా వేరే పని ఏం చేయదు. ఏం ఫుడ్ తినాలి, నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏం ఉండదు. ఇంకా ఏ కాఫీ షాప్కి వెళ్ళిపోవాలి ఈ ఫ్రైడే ఈవినింగు, ఏ పిజ్జా హట్కి వెళ్ళిపోవాలి, ఏ పిజ్జా ప్లేస్కి వెళ్ళిపోవాలి, ఏం ఉండదు. స్విగ్గీలో ఏం ఆర్డర్ ఇచ్చుకోవాలి, ఏం పని ఉండదు ఇంకా నీ బ్రెయిన్కి. నీ బ్రెయిన్కి ఉండే పనుల్లా నువ్వు ఏం చదువుతున్నా అది గుర్తుపెట్టుకుంటావు. రిటెన్షన్ పవర్ విల్ ఇంక్రీజ్. రిటెన్షన్ పవర్. కొంతమంది బాగా మాంద్యం బుద్ధి కలిగి ఉంటారు. ఫాస్ట్ అండ్ ప్రే, మాంద్యపు బుద్ధి పోతుంది. ఇంకా మనం చూస్తే సెన్సిటివిటీ టు ద స్పిరిట్ వరల్డ్, వివేచన వరం పెరుగుతుంది. ఫాస్ట్, షార్ప్ అయిపోతావు. వీడు ఎందుకు వచ్చాడు నా దగ్గరికి అర్థమైపోద్ది నీకు. వీళ్ళకి ఏం కావాలి నా నుండి, ఈ వ్యక్తి అలాంటోడు, ఏం 10 రోజులు ఏం సహవాసం చేయని అసలు కలిసినటువంటి 3 సెకండ్లో చెప్పేయగలవు. దట్స్ హౌ ఐ నో పీపుల్. వివేచన వరం పెరుగుతుంది. ద పవర్ ఆఫ్ డిసర్నింగ్ విల్ ఇంక్రీజ్ ఇన్ యూ. దేవుడి యొక్క వరం అందరికి ఇచ్చాడు, దీన్ని మనం అంచివేసామంతే. మరి ఉపవాసం ఎలా చేయాలి? ఉపవాసం యొక్క గైడ్ లైన్స్, మార్గదర్శకాలు ఇప్పుడు చూద్దాం. ద ఫస్ట్ వన్ ఈజ్, దేవునికి ఉపవాస ప్రార్థన ద్వారా నిబద్ధత కలిగి ఉండాలి. అంటే నువ్వు ప్రత్యేకించుకోవాలి. యూ షుడ్ కాన్సక్రేట్ యువర్ సెల్ఫ్. నువ్వు ప్రత్యేకించుకోవాలి. ఉపవాసం అంటే భోజనం మానేయడం కాదు. ఐ యు అండర్స్టాండింగ్ నౌ? ఉపవాసం అంటే భోజనం మానేయడం కాదు. ఉపవాసం అంటే నువ్వు ప్రత్యేకపరచుకోవాలి దేవునికి. దేవా, నేను ఇన్ని రోజులు ఉపవాసం ఉంటాను, లేకపోతే ఒక్కరోజు ఉపవాసం ఉంటాను. అంటే ఎందుకు ఒకరోజు ఏం చెప్తున్నానంటే, కొంతమంది అసలు జీవితంలో ఒక పూట కూడా ఉపవాసం లేరు. సో ట్రై చేయండి ఒకరోజుతో. ఫస్ట్ ఒకరోజుతో ట్రై చేయి, ఏమైపోదు. ఉదయం నుండి రాత్రి వరకు తినకుండా ఉంటారు అంతే. మరుసటి రోజు ఉదయం తినండి. ఫస్ట్ టైం ఉపవాసం ఉంటాను అని చెప్పే వారందరూ కోసం బిగ్గరగా ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. వెరీ గుడ్. దట్స్ ఎ స్టార్ట్. We can start from there, right? Don't be ashamed. No problem. Start from there. నేను ఫస్ట్ టైము ఉదయం నుండి సాయంత్రం వరకు ఉన్నాను ఉపవాసం. నాకు తెలియదు అది ఎలా ఉండాలి. చిన్నప్పుడు ఐ థింక్ ఐ వాస్ డూయింగ్ మై నైన్త్ క్లాస్ చదువుతున్నప్పుడు అసలు ఏంటి ఉపవాసం ఎలా, అమ్మ బాబు మధ్యాహ్నం అండి ఉపవాసం ఉంటున్నామని చెప్పకూడదు ఇంట్లో. ఆ రోజు ఏంటంటే నేను ఇంట్లోనే ఉన్నాను. మా ఇంట్లో మంచి మటన్ బిర్యానీ పెట్టారు మధ్యాహ్నం. తినకూడదు. డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తాను, వస్తాను, దూరం నుంచి చూస్తాను. ఓ గాడ్, వాటర్ తాగేసి వెళ్దాం. యు నీడ్ టు అబ్స్టైన్ యువర్ సెల్ఫ్. మనం ప్రత్యేకపరచుకోవాలి. ఉపవాసం అంటే అదే, ప్రత్యేకపరచుకోవాలి. భోజనం మానేయడం ఒకటే కాదు. రెండవ గైడ్లైన్ ఏంటంటే, వెచ్చగా ఉండేటువంటి నీరును తాగాలి. వేడి కాదు, చల్లగా కాదు, వెచ్చగా ఉండేటువంటి నీరుని తాగాలి. డ్రింక్ వామ్ వాటర్, రూమ్ టెంపరేచర్ వాటర్. చాలామంది ఉపవాసం ఉంటున్నప్పుడు చల్లగా తాగితే బాగుండదు. వద్దు, చల్లగా వద్దు అసలు. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ చల్లగా తాగితే ఏమవుతుందో తెలుసా? యువర్ బాడీ విల్ స్టార్ట్ రియాక్టింగ్ టు బర్న్ ద యాసిడ్స్ ఫాస్టర్.
సో అందుకే చల్లటి నీటి తాగకూడదు ఉపవాసం ఉంటే. మూడవది, పాలు లేని కెఫీన్ లేనటువంటి టీని తాగొచ్చు. ఏం చేయొచ్చండి? పాలు లేనటువంటివి కెఫీన్ అంటే బ్లాక్ టీ, గ్రీన్ టీ. గ్రీన్ టీలో బోల్డ్ అంత కెఫీన్ ఉంటుంది. చాలామంది గ్రీన్ టీ సూపర్ అనుకోండి, దరిద్రం, చాలా దరిద్రం అది గ్రీన్ టీ. వద్దు, అది తాగకూడదు. దాని జోలికి కూడా వెళ్ళకూడదు, పాలు జోలికి వెళ్ళకూడదు. పాలు పళ్ళు ఫాస్టింగ్ అంటారు. విన్నారా మీరు? చేశారా? పాలు పళ్ళు శుభ్రంగా తాగేస్తారు, పాలు శుభ్రంగా తినేస్తారు, పళ్ళు ఫాస్టింగ్. ఏమైనా ఫాస్టింగ్? అదేం ఫాస్టింగ్ కాదు, అది ఫీస్టింగ్. అది ఫుల్ ఫీస్టింగ్ ఆన్ ఫ్రూట్స్. ఎందుకు కెఫీన్ పాలు జోలికి వెళ్ళకూడదంటే, కెఫీను ఎసిడిటీని పెంచుతుంది మనలో. మన బ్రెయిన్ని యాజిటేట్ చేస్తుంది, యాంగ్షియస్ పెరిగిపోద్ది, యాంగ్షియస్నెస్. అసలు దాని జోలికి వెళ్ళకూడదు. ఏ కాఫీ అయినా ఏ టీ అయినా అదే చేస్తుంది మీకు. మీరు కాఫీ టీ తాగకపోతే చాలా మేలు, ఫాస్టింగ్ అప్పుడే కదా, తర్వాత కూడా. చిన్నప్పుడు మాకు అలవాటు చేసి దాన్ని ఎలా బ్రేక్ చేశాను? ఫాస్టింగ్ ద్వారానే బ్రేక్ చేశాను. ఉదయం లెగ్గానే పెద్ద మగ్గు కాఫీ పడాలి నాకు ఫస్ట్. ఇప్పుడు లేదు అది. ఓకే, మరి ఏం తాగొచ్చు? హెర్బల్ టీస్ తాగొచ్చు. హెర్బల్ టీస్ అంటే మళ్ళీ అమెజాన్కి వెళ్ళనవసరంలే, చెప్తాను జాగ్రత్త వినండి. మీ చుట్టూ మామిడి చెట్లు ఉంటాయా? జామ చెట్లు ఉంటాయా? దాన్ని ఏం చేస్తారు తెలుసా? లేకపోతే రావి చెట్లు ఉంటాయి, రావి. లేకపోతే తులసి చెట్లు ఉంటాయా, మొక్కలు. ఏం చేస్తారు తెలుసా? చక్కగా ఒక ఆకుని తీసుకుంటారు, శుభ్రం కడిగేసి బాగా చింపేసి. ఎందుకు కడగమంటున్నానంటే, కొంచెం సిటీలో ఉంటున్నాం కదా, ఫుల్ మనం వీరులము, పొల్యూషన్ ఫైట్ చేస్తున్నాం మనం. సో ఆ పొల్యూషన్ అంతా తీసేసి చక్కగా నీట్గా కడిగేసి శుభ్రంగా చింపేసి ఆకుని నీటిలో ఒక కప్పు వాటర్లో వేసి ఒక్క పొంగు రాగానే ఆపేయాలి. ఏం చేయాలండి? బాగా మరగబెట్టద్దు, బ్రౌన్గా అయిపోద్దు, అస్సలు వద్దు. జస్ట్ ఒక్క హై ఫ్లేమ్లో, లో ఫ్లేమ్లో కాదు, హై ఫ్లేమ్లో పెట్టి ఒక్క పొంగు ఇంకా రాకముందే ఇలా ఉష్ అంటది కదా, అప్పుడు ఆపేయండి దాన్ని. దాన్ని ఫిల్టర్ చేసి వడపోసుకొని చక్కగా తాగండి. దాన్ని ఏమంటారు? దాన్ని హెర్బల్ టీ అంటారు. ఎగ్జాక్ట్లీ. మనం ఏం చేస్తున్నాం? హెర్బల్ టీ గూగుల్, వాట్ ఈస్ హెర్బల్ టీ? ఏవేవో వేసేస్తాడు, నాన్న చెత్త చెదారం అంతాను. అవన్నీ వద్దు. రావాకు చేసేటువంటి గొప్ప మంచి ఏ ఆకు చేయదు, రావాకు చాలా మంచి ఆకు అది. లేకపోతే జామ ఆకు. మీకు విషయం తెలుసా? లాస్ట్ మండే భయంకరంగా జలుబు చేసేసింది నాకు. మామూలు జలుబు కాదు, ఒక్క మందు వాళ్ళది ఏం లేదు, అంతా జామాకు మామిడాకే. శుభ్రంగా కషాయం చేసుకుని తాగేసా, తగ్గిపోయింది. ఒక్క డోలో పడలే. డోలో లేనటువంటి లైఫ్ ఇమాజిన్ చేయగలం మనం? ఎస్, ఉంది. డోలో లేని లైఫ్ ఉంది, పారాసెటమాల్ లేని లైఫ్ ఉంది. హల్లెలూయా. ఆల్రైట్, నాట్ టూ మచ్ డివియేషన్. 4వ గైడ్ లైన్ ఏంటంటే, పొట్టలో గ్యాస్ వస్తే వెంటనే నీరు తాగాలి. అంటే అది పొట్టలో ఆకలి అంటాం కదా, అది ఆకలి కాదు, అది గ్యాస్. మనం తినట్లేదు కదా, తినకపోయేసరికి ఏమవుతుంది? గ్యాస్ట్రిక్ జ్యూసెస్ రిలీజ్ అవుతాయి. గ్యాస్ట్రిక్ జ్యూసెస్ వెంటనే అదుపు అవ్వాలంటే వెంటనే వాటర్ తాగితే కట్ అయిపోతుంది వెంటనే. చాలా సింపుల్. ఎంత సింపుల్ చూడండి, ఎంత సింపుల్ లైఫ్ దేవుడు మనకి ఇచ్చాడు. మనం దాన్ని రకరకాలుగా ఏవేవి వేసేస్తున్నాం పొట్టలోకి. ఆల్రైట్, 5వది ఏంటంటే, పడుకునే ముందు వెచ్చని, లేకపోతే లేవక ముందు లేచిన తర్వాత వెచ్చని నీళ్ళు తాగాలి. వెచ్చని నీళ్ళు. ఎలాంటి నీళ్ళు అండి? వెచ్చగా ఉండాలి. వేడికంటే పొగలు రాకూడదు, చక్కగా మనం తాగేటువంటి. ఎందుకంటే మనం ఫుడ్ తినకపోయేసరికి ఏమవుతుందంటే, మన బాడీ పడుకునే టైంకి కొంచెం చల్లగా అనిపిస్తుంది. బికాస్ ఫ్యాట్స్ ఏమి ఉండవు ఆల్రెడీ. అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ 3-4 days, 8 days, 10 days, 21 days ఫాస్ట్లో. రాత్రి పడుకునే ముందు మనం ఎప్పుడైతే వెచ్చగా నీళ్ళు తాగుతామో, చక్కగా ఒక టీ లాగా తాగుతామో, మన బాడీని చక్కగా వేడిపరుస్తుంది. అప్పుడు ఏమవుతుంది అంటే మంచి నిద్ర వస్తుంది మనకి. రైట్, సో దిస్ ఇస్ అనదర్ గైడ్ లైన్. 6వది, సార్ మరి పళ్ళు తినకూడదు అంటున్నారు, జ్యూస్లు ఏం తాగొచ్చా అంటే అసలు తాగకూడదు. ఏం తాగకూడదండి? అది కూడా యాసిడ్ ఉండేటువంటి జ్యూసులు అసలు తాగకూడదు. యాసిడ్ ఉండేవి. ఒకటి శ్రేష్టమైనటువంటి దేవుడు మనకి ఇచ్చింది ఏంటో తెలుసా? కొబ్బరి నీళ్ళు శుభ్రంగా తాగొచ్చు.
కొబ్బరి గుజ్జు తినొద్దే, కొబ్బరి నీళ్ళు తాగండి. కొబ్బరి నీళ్ళు తాగొచ్చు, కానీ ఆరెంజెస్ దాని జోలికి వెళ్ళకూడదు. గ్రేప్స్, లెమన్, ఇవన్నీ ఎసిడిటీ, హై ఎసిడిటీ, సిట్రస్ ఫ్రూట్స్, ఇవన్నీ అసలు దాని జోలికి వెళ్ళకూడదు ఫాస్టింగ్ ఉంటున్నప్పుడు. ఎందుకంటే ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఆ జ్యూసెస్ తాగితే ఎసిడిటీని పెంచేస్తుంది పొట్టలో. యూ క్యాంట్ ఫాస్ట్, అప్పుడు ఫాస్ట్ చేయలేం మనం. సో ఉపవాసం యొక్క ప్రభావాలు ఏంటి, ఉపవాసం యొక్క ప్రభావాలు ఏంటో చూద్దాం ఇప్పుడు. మొట్టమొదటిది, ఉపవాసం మనల్ని మార్చదు, దేవుణ్ణి మనల్ని మారుస్తుంది, దేవుని మార్చదు. ఉపవాసము చాలాసార్లు ఏమనుకుంటారు, మనం ఉపవాసం ప్రార్థన చేస్తే, కన్నీరు ప్రార్థన చేస్తే దేవుడు మారిపోతాడు, దేవుడు మనసు కరిగిపోద్ది, మన దగ్గరికి వచ్చేస్తాడని చెప్పి అనుకుంటాం. అంత సీన్ లేదు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండేవాడు మన దేవుడు. మీకు ఒక విషయం చెప్తాను. ఇప్పుడు మీలో విటమిన్ డి తక్కువైతే దాని అర్థం ఏంటి? ఉదయం వాలంటీర్ సెషన్లో ఒక సైన్స్ చదువుకున్న ఆమె ఉంది, ఆమెను అడిగితే ఆమె ఏమని చెప్పిందంటే, మనం సూర్యుడి దగ్గరికి వెళ్ళకపోతే విటమిన్ డి తగ్గుతుంది, సూర్యుడి నుండి దాక్కుంటే విటమిన్ డి తగ్గిపోద్ది. అంతేనా? ఇంకొక ఆన్సర్ లేదు. మరి విటమిన్ డి పెరగాలంటే సింపుల్, సూర్యుడి దగ్గరికి వెళ్ళాలి, ఆయన యొక్క కిరణాల్లో మనం పడాలి, సూర్యకిరణాలు మన మీద పడాలి. ఒక్కోసారి సూర్యకిరణాలు నా మీద పడడానికి నేను ఏం చేస్తానంటే వాకింగ్ చేస్తాను, అది వేరే విషయం. ఇంకా ఎక్కువ కావాలంటే చక్కగా టీషర్ట్ తీసేసి సూర్యుడు ఎండలో కూర్చుంటా, ముఖానికి తగలకుండా, నల్లగా అయిపోతాం కదా, సో ముఖానికి తగలకుండా చక్కగా కూర్చుంటా, ఫుల్గా పెరిగిపోతుంది వైటమిన్ డి. ఇప్పుడు వైటమిన్ డి పెరగాలంటే, విటమిన్ డి పెరగాలంటే సూర్యుడు మారాడే, నేను మారానా? నేను మారా. సూర్యుడు నిన్న నేడు నిరంతరము ఒకేలా ఉన్నాడు. మారింది ఎవరు? ఉపవాసం నిన్ను మారుస్తుంది, దేవుని కాదు. చప్పట కొట్టండి. ఉపవాసం దేవుడిని ఏం మార్చదు. కొంతమంది అనుకుంటారు దేవుని హృదయం కరిగిపోద్ది, మనసు మారిపోద్ది, మారు మనసు వచ్చేది, దానికి ఏం రాదు. ఆయనకి మారు మనసు ఏంటి? పని పాట లేకపోతే. మారు మనసు రావాల్సింది నీకు, దేవునికి కాదు. హల్లెలూయా. ఆ దిక్కుమాలని ఆలోచనలన్నీ పోవాల్సింది నీకు. దుష్టపు ఆలోచనలు, తీవ్రవాదిగా మారినటువంటి హృదయాన్ని మరలా తిరిగి మాంసపు హృదయాన్ని మార్చాల్సినటువంటిది నీకు. మారాల్సింది నువ్వు వెళ్ళాలి దేవుని దగ్గరికి. ఎలాగైతే నేను సూర్యకిరణాల కోసం సూర్యకిరణాల దగ్గరికి వెళ్ళానో, నువ్వు కూడా దేవుని యొక్క కిరణాల కోసం దేవుని దగ్గరికి వెళ్ళాలి. హల్లెలూయా. ఉపవాసం అంటే అది. ఫాస్టింగ్ మీన్స్ దాట్. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉపవాసము దేవునికి నిన్ను సమీపస్తులుగా చేస్తుంది. రెండవది ఏంటంటే, ఉపవాసము దేవుని కదిలించదు, నిన్ను ఇంకా ఉన్నతమైనటువంటి స్థానానికి కదిలిస్తుంది. నేను ఇంకా ఉన్నతమైనటువంటి స్థానానికి కదిలిస్తుంది. ఇట్ ఈస్ గోయింగ్ టు మేక్ యూ గ్రో క్లోజర్ టు గాడ్. మూడవది ఏంటంటే, ఉపవాసము నీ ఆత్మీయ సామర్థ్యతను పెంపొందిస్తుంది. ఉపవాసం నీ ఆత్మీయ సామర్థ్యతను పెంపొందిస్తుంది. ఇందాక చెప్పాను కదా, సామర్థ్యత వాటర్ ట్యాప్ లాగా, నువ్వు మూసేస్తే తగ్గిపోతుంది, వాడుతూ ఉంటే పెరిగిపోతుంది. నాలుగవది ఏంటంటే, ఉపవాసం నీ అలవాటులను, ఆత్మీయ సంఖ్యలను పెంచుతుంది. కొంతమంది కొన్ని వ్యసనాల నుండి బయటకు రాలేకపోతున్నారు, కొంతమంది కొన్ని అలవాట్ల నుండి బయటకు రాలేకపోతున్నారు. ఫాస్ట్, యు గోయింగ్ టు బ్రింగ్ అ చేంజ్. ఉపవాసం ఉండు, ఆ అలవాట్లన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. ఒక మాట చూపిస్తాను ఉపవాసం వల్ల ఏమవుతుందో. మత్తయి సువార్త 17వ అధ్యాయం మనం తీస్తే అక్కడ మనకు ఒక సందర్భం కనబడుతుంది. ఆ సందర్భం ఏంటంటే, యేసు ప్రభు కొండెక్కుతాడు, ఏకాంతంలో ప్రార్థన చేస్తూ ఉంటాడు. కిందన తన శిష్యులు ఉంటారు, యేసు ప్రభు యొక్క శిష్యులు అందరూ ఉన్నారు ప్రజెంట్ అయ్యి. మత్తయి, చెప్పండి కొంతమంది పేర్లు. మత్తయి, అరే మర్చిపోయి యేసు ప్రభు శిష్యుల పేర్లు చెప్పండి. మత్తయి, మార్కు, లూకా, యోహాను, ఇలా అరుగుని తీసుకుందాం. ఆయన కొండెక్కి ప్రార్థన చేస్తున్నాడు. కిందకి శిష్యుల దగ్గరికి ఒక ఆయన వచ్చాడు, తండ్రి వచ్చాడు వాళ్ళ కొడుకుని తీసుకొని. యేసు ప్రభు ఏంటంటే ప్రార్థన చేస్తున్నారు. ఎందుకు వచ్చారు మీరు అని మత్తయి అడుగుతున్నాడు. మత్తయి అడిగితే, నా కొడుక్కి దెయ్యం పట్టిందండి, ఈ దెయ్యాల్ని వెళ్ళగొడతారని చెప్పి నాకు తెలిసింది, అందుకే తీసుకొచ్చాను అంటాడు. అవునా? మత్తయి అనుకుంటాడు, సూపర్ ఛాన్స్, నాకు యేసు ప్రభు లేడు, ఇప్పుడు వరకు యేసు ప్రభు ఒక్కడే దెయ్యాలు వెళ్ళగొట్టడం చూశాను, ఇప్పుడు నేను వెళ్ళగొడతానని చెప్పి మత్తయి ప్రార్థన చేస్తాడు. ఒకసారి ఐ వాంట్ అ వాలంటీర్,
మంచి దయ్యం పట్టినటువంటి వాడు కావాలి నాకు. ఎవరు? సిద్ధుదా, స్పీడ్గా పరిగెత్తుకు రావాలి. ఓకే, ఈయన ఆ కుమారుడు, దయ్యం పట్టినటువంటి కుమారుడు అనుకుందాం. ఫుల్ దురాత్మలు నింపబడి ఉన్నాయి. యాక్టింగ్ చేయాలి బాగా. ఓకే, ఉంటే మత్తయి వచ్చాడు. నా ఛాన్స్ వచ్చింది, దురాత్మ పో పో, దురాత్మ పో అంటాడు. ఇంకా ఎక్కువ హైపర్ అయిపోయాడు. దురాత్మ పో పో. ఎంత ప్రార్థన చేసినా పోవట్లేదు ఈ మత్తయి. యోహాన్ వచ్చాడు. మత్తయి పక్కదప్పుగా అన్నాడు. ఏంటి, నీ వల్ల కాదు, యేసు ప్రభుకి నేను సమీపస్తుడిని, నీకు తెలియదు నా సంగతి. అవునా, పోలేరా నాయన, చేసుకో, నా వల్ల కావట్లేదు. అలిసిపోయాడు ఈయన మత్తయి, అందుకే చేసుకుంటే. ఈ యోహాను ఈయన మామూలుగా ప్రార్థన చేస్తే వదలలేదు, నేను అన్య భాషలో ప్రార్థిస్తానని చెప్పి ఈయన అంటాడు. ఈ దెయ్యం పట్టినోడు, ఈ దెయ్యం తగ్గట్లే, దెయ్యం పెరిగిపోతుంది. యోహాన్ వల్ల కూడా, యోహాన్ ఇంకా నా వల్ల కాదురా బాబు, అలసిపోయాడు. మూడో వ్యక్తి వస్తాడు. ఇంకో పేరు చెప్పండి. మార్క్ లూక్ తీసుకుందాం. ఈ లూక్ వచ్చి, వీళ్ళిద్దరు మొద్దు మొఖాలు, చేపలు బట్టి జాలరు మొత్తం, ఏం ఇలా కాదు, నేను డాక్టర్. యేసు ప్రభు ఎలాగ దెయ్యాన్ని వెలగొట్టాడో నాకు తెలుసా సైంటిఫిక్ మెథడ్, నేను వెలగొడతానని. నువ్వు సరిగ్గా నిలబడేయా, ఇప్పుడు ఊపిరి పీల్చుకో, ఇప్పుడు వదులు, మళ్ళీ పీల్చుకో. ఎంత ప్రయత్నించినా పోలే దెయ్యం. అప్పుడు యేసుప్రభు, నాకు తెలిసి యేసుప్రభు ఎక్కడో పొదల్లో దాక్కుని చూస్తూ ఉంటాడు. వీళ్ళు అసలు కామెడీ సెషన్ అంతా ఇదంతా పారాఫ్రైజ్ చేస్తున్నాను, అర్థమైంది, బైబిల్లో లేదు ఇది. నేను నా సొంత ఊహ మీకు చెప్తున్నాను, ఇది జాగ్రత్త గమనించండి. కానీ యేసుప్రభు వచ్చిన తర్వాత ఏమైందని అడిగితే ఆ తండ్రి, ఇది మాత్రం బైబిల్లోనే ఉంది, ఆ తండ్రి వెంటనే చెప్తాడు, మీ శిష్యుల దగ్గరికి దయ్యాన్ని వెలగొట్టడానికి తీసుకొచ్చారండి, దయ్యాన్ని వెలగొట్టలేకపోతున్నారు అంటాడు. అప్పుడు యేసుప్రభు వెంటనే కోప్పడతాడు. అరే ఎంతకాలం ఉండాలి మీతో అని చెప్పి యేసుప్రభు అంటాడు, దురాత్మ పో అనగానే ఆయనలో ఉన్నటువంటి దురాత్మ పోద్ది. మళ్ళా కుమారుడు తిరిగి తన యొక్క తండ్రి దగ్గర చేర్చబడతాడు. హల్లెలూయా, థ్యాంక్ యూ. ఇప్పుడు ఆ సందర్భం అంతా ఎందుకు ఇచ్చానంటే, ఈ మాట నేను మీకు చూపించడానికి. 19వ వచనం చూడండి. తరువాత శిష్యులు ఏకాంతంగా యేసునొద్దకు వచ్చి, అంటే భయపడుతున్నారు కదా, తిట్టాడు ఇప్పుడే యేసు ప్రభు. అందుకే యేసు ప్రభు ఒక్కడే ఉన్నప్పుడు ఈ శిష్యులు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్తున్నారనమాట. ఏకాంతంగా యేసునొద్దకు వచ్చి, మేమెందుచేత దానిని వెలగొట్టలేకపోతామని అడిగిరి. మేము ఎందుకయ్యా వెలగొట్టలేకపోయావు, నువ్వు వెలగొట్టావు, నువ్వు పో అనగానే పోయింది ఎందుకు అంటే, అందుకు ఆయన, మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉంచిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో నేను. ఇప్పుడు మనం అది 21వ వచనం ఇంగ్లీష్లో మనం చూస్తే, ఇంగ్లీష్ వర్స్ పెట్టండి, ఇంగ్లీష్లో చూడండి. 21వ వచనం ఇంగ్లీష్లో ఎలా, ఇది తెలుగులో రాయలేదు, వాళ్ళకి అర్థం కాలేదు, రాయలేదు. చూడండి. బట్ దిస్ కైండ్ డస్ నాట్ గో అవుట్ ఎక్సెప్ట్ బై ప్రేయర్ అండ్ ఫాస్టింగ్. యేసు ప్రభు ఇచ్చినటువంటి సమాధానం అది. ఈ దెయ్యము ఎలా పోయిందంట, ఉపవాస ప్రార్థన ఉన్నాను గనుక ఈ దెయ్యం నా మాట విందంటున్నాడు. హల్లెలూయా. దాని అర్థం ఏంటంటే, ఉపవాస ప్రార్థన నీకు అధికారాన్ని ఇస్తుంది. హల్లెలూయా. కొంతమందికి అనేక దెయ్యాలు ఉన్నాయి వాళ్ళలో. ఆ దెయ్యాలు బాగా ఫ్రెండ్స్ చేసేసుకున్నారు. వాళ్ళు దెయ్యాలని తెలియట్లేదు వాళ్ళకి. ఎంత ఫ్రెండ్షిప్ అయిపోయిందంటే, ఆ దెయ్యాలు లేకపోతే, ఆ దురాత్మలు లేకపోతే వీళ్ళ ప్రాణం పోయినంత అంత ఫ్రెండ్షిప్ అయిపోయింది అక్కడ. కొన్ని దురాత్మలు చెప్పనా, కొన్ని దెయ్యాలను పరిచయం చేస్తాను మీకు, మీలో ఉన్నటువంటివే. పాస్టర్కి నాలో ఏం లేదండి, వినండి ఒకసారి. బద్ధకమైనటువంటి దురాత్మ ఒకటి. కొంతమందికి ఎంత బద్ధకం ఉంటుందంటే, తిన్నా తర్వాత చేయి కూడా కడుక్కోవాలనిపించదు. ఇట్స్ అ డీమన్. లేజినెస్ ఈజ్ అ సిన్ అనేటువంటిది మనం బైబిల్లో చూస్తూ ఉంటాం. బద్ధకము పాపం, అది ఇట్స్ అ సిన్. ఇంకొక దురాత్మ చెప్పనా, నిద్రబోతులు.
వాట్ ఇస్ ఇట్? ఇట్స్ ఎ సిన్. టూ మచ్ స్లీప్ ఈజ్ ఎ సిన్. టూ మచ్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ ఎ సిన్. కొంతమందికి ఇంకొక దురాత్మ పేరు చెప్పనా? స్విగ్గీ అండ్ జొమాటో. అవి లేకపోతే బతకలేము అనిపిస్తుంది. మా బాబోయ్, మీరు ఉపవాసం ఉన్నప్పుడు చూడండి, యాడ్స్ భయంకరంగా వస్తాయి స్విగ్గీ నుండి, జొమాటో నుండి. ఒకసారి ఒక బ్రదర్కి ఇలా వచ్చింది, హే జానీ, నువ్వు నన్ను ఆర్డర్ చేసుకొని చాలాసేపు అయింది తెలుసా నీకు చికెన్ బిర్యానీ. లిటరల్ ఆ బ్రదర్కి వచ్చింది ఇది ఫాస్టింగ్ ఉన్నప్పుడు. దురాత్మలు ఎక్కువ యాక్టివేట్ అయిపోతూ ఉంటాయి మిమ్మల్ని జయించడానికి, ఉపవాసం తప్పించడానికి. కానీ మీరు ఎప్పుడైతే నిగ్రహ కలిగి ఉంటారో అప్పుడే మీరు ఆ యొక్క దురాత్మల్ని జయించగలరు. హల్లెలూయా. ఐమ్ జస్ట్ గోయింగ్ టు కట్ షార్ట్ ద మెసేజ్. 3 ఇంపార్టెంట్ కీస్ ఇచ్చి నేను ఇంకా ముగిస్తాను. దేవుని యొక్క రాజ్యంలో మనకి కావలసినటువంటివి 3 సఫలమైనటువంటి దేవుని రాజ్యబద్ధమైనటువంటి జీవితం జీవించడానికి 3 మూలాలు మనకు కావాలి. ఆ 3 మూలాలు నేను మీకు నేర్పించి నేను ఇంకా క్లోజ్ చేస్తాను, బికాస్ వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. మొట్టమొదటిది ఏంటంటే వాక్యము. అందరూ చెప్పండి, వాక్యము. ఇది ఒక ప్రాధాన్యతలో పెట్టాను. ఐ పుట్ ఇట్ ఇన్ అన్ ఆర్డర్. సో జాగ్రత్త గమనించండి దీన్ని. మొట్టమొదటిది వాక్యము, రెండవది ప్రార్థన. అందరూ చెప్పండి, ప్రార్థన. రెండవది ప్రార్థన, మూడవది ఉపవాసం. ఈ 3 చాలా ప్రాముఖ్యము. ప్రవీణ్ యూ కెన్ కమ్. యా, ఈ 3 చాలా ప్రాముఖ్యం. మొట్టమొదటిది ఏంటి? వాక్యము, రెండవది ప్రార్థన, మూడవది ఉపవాసము. మొట్టమొదటిది వాక్యము, ప్రార్థన, ఉపవాసం చాలా ప్రాముఖ్యము. ఇది ఒక ఆర్డర్లో పెట్టాను. ఎందుకు ఈ ఆర్డర్లో పెట్టానంటే వాక్యము లేకపోతే ప్రార్థన రాదు. ఏ లేకపోతే అదైనా అంటే వాక్యం ఉంటేనే ప్రార్థన, వాక్యం లేకపోతే ప్రార్థన చేస్తున్నాను కదండి ఇప్పుడు. అందుకే దేవుడు నీకు ప్రార్థనకి జవాబు ఇవ్వట్లే. వితౌట్ ద వర్డ్ యు కాంట్ ప్రే. ఎందుకో తెలుసా? వాక్యానుసారంగా ప్రార్థన చేయాలి కదా. అందుకే ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు వాక్యానుసారంగా ప్రార్థన చేయి, ఖచ్చితంగా ఈ ప్రార్థనకు జవాబు వస్తుంది. అందుకే నీకు వాక్యం తెలియాలి. యూ నీడ్ టు రీడ్ ద వర్డ్. వాక్యం చదవాలి. వాక్యం అంటే ఉట్టు వెంటనే కాదు, ఉట్టు ప్రసంగాలు వెంటనే కాదు, వాక్యం కాదు అది. యూ నీడ్ టు రీడ్ ద వర్డ్ బై యోర్ సెల్ఫ్. నువ్వే ఆ యొక్క పుస్తకాన్ని తెరిచి చదవాలి. అప్పుడు ఏమవుతుందంటే దేవుని యొక్క వాగ్దానాలు నీకు తెలుస్తాయి, దేవుని యొక్క వాక్యం నీకు తెలుస్తుంది. అప్పుడు ఆ వాగ్దానాన్ని పట్టుకొని నువ్వు ప్రార్థన చేయగలవు. ఆమేన్. ఆ యొక్క వాగ్దానాలు పట్టుకొని ప్రార్థన చేయ. సో ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యము నీకు తెలుస్తుందో, వాక్యానుసారమైనటువంటి ప్రార్థన ఉంటే, దానికి ఉపవాసం కానీ జత అయితే, ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ టెరిఫిక్ కాంబినేషన్. ఇట్ ఈస్ గోయింగ్ టు బి అన్ ఎక్స్ట్రాడినరీ కాంబినేషన్. మామూలు కాంబినేషన్ కాదు. వాక్యము తెలిసినటువంటి వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే అద్భుతాలు ఖచ్చితంగా జరుగుతాయి. అందుకే అపవాది నిన్ను అలా ఉపవాస ప్రార్థన చేయకుండా, వాక్యము తెలియకుండా నిన్ను ఆ చీకట్లో పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటున్నాడు. నా ప్రియ సంగమా, ఐ థింక్ ఇట్స్ టైమ్ ఫర్ అస్ టు బ్రింగ్ ఎ చేంజ్. ప్రార్థన ఉపవాసానికి తగిన పదార్థము వాక్యమే ఇస్తుంది. ఉపవాస ప్రార్థనకి తగిన పదార్థము వాక్యమే ఇస్తుంది. వాక్యం లేకుండా నువ్వు ఏం చేసినా వ్యర్థము. వాక్యం లేకుండా నువ్వు ఏం చేసినా వ్యర్థము. ఆఖరిగా ఈ మాట నేను చూపించి నేను ముగించాలని చెప్పి ఆశపడుతున్నాను. అదేంటంటే ఎస్తేర్ యొక్క రహస్యము, ద సీక్రెట్ ఆఫ్ ఎస్తేర్. ఎస్తేర్ ఎలాగా ఆ యొక్క కష్టం నుండి బయటపడిందంటే ఈ మాట చూడండి. ఎస్తేర్కి రాసిన ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనము. నీవు పోయి షూషానందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. ఎందుకు ఈ మాట చెప్తుందంటే, యూదులందరూ కూడా భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నారు. అప్పుడు ఏంటో తెలుసా పరిస్థితి? ఆ రాజు ఒక ఆజ్ఞని తీసుకొచ్చాడు. ఏంటి ఆ ఆజ్ఞ అంటే, యూదులందరినీ మనం హతమార్చేయాలి, యూదులు బ్రతకూడదు ఇంకా అని. యూదులు బ్రతకూడదు, మన రాజ్యంలో యూదులు ఉండకూడదు అని చెప్పి ఒక ఆజ్ఞ పాస్ చేస్తున్నాడు. అలాంటి టైంలో ఎస్తేరు, ఆ రాణి యూదురాలు, ఆమెను ఏమని ప్రకటించింది చూడండి. ఆమె ఏమని ప్రకటించిందంటే, నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకూడదు. నేను నా పనికత్తెలను కూడా ఉపవాసముందురు.
ఆమె చెప్పడమే కాదు, ఆమె కూడా ఆమెతో ఉన్నటువంటి వారందరూ కూడా ఉపవాసం ఉంటున్నారు. ప్రవేశించుట న్యాయ వ్యతిరేకముగా నున్నను, నేను రాజునొద్దకు ప్రవేశించుట అంటే రాజు దగ్గరికి, రాజు యొక్క దర్బారు దగ్గరికి ప్రవేశించడం. ఎవరు పడితే వెళ్ళిపోయారు, రాజు పిలుస్తేనే వెళ్ళాలి. కానీ ఈమె ఏమైనా ప్రణాళికించిందంటే, రాజు పిలవట్లేదు కానీ నేనే వెళ్తాను, రాజు దర్బారుకి నేను వెళ్తాను. చూడండి, ప్రవేశించుట న్యాయ వ్యతిరేకంగా ఉన్నాను, నేను రాజునొద్దకు ప్రవేశించుదును, నేను నశించెదను, నేను నశించెదను. కానీ మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. నేను ఉపవాసం ఉంటాను 3 రోజులు, ఏమవుతుందో చూద్దామన్నాడు. అన్నది ఏమైందో తెలుసా? ఎవరైతే హతమార్చి వేయబడాలో వారు హతమార్చి వేయలేదు. ఎవరైతే హతమార్దం అనుకున్నారో దేవుని యొక్క కుమారులు కుమార్తెలను, ఆయన హతమార్చి వేయబడ్డాడు. హల్లెలూయా. దాని అర్థం ఏంటో తెలుసా? నీ యొక్క ఉపవాస ప్రార్థన వలన నీ శత్రువులు జయించరు, నువ్వు శత్రువుల పైన జయిస్తావు. నమ్మిన వారు లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. నేను ఈ యొక్క సంఘానికి 12 రోజులు ఉపవాసం ప్రకటిస్తున్నాను. 12 రోజులు. ఎప్పుడు నుండి అంటే, ఎప్పుడు వరకు అంటే, ఈస్టర్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్తో సంఘములో మనందరం కూడా కలిసి బ్రేక్ చేయాలనేటువంటిది నా ఆశ. లెట్ us బ్రేక్ ఇట్ ఆన్ సండే మార్నింగ్ ఈస్టర్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్తో మనం బ్రేక్ చేస్తాం. ఆ రోజు నుండి 12 రోజులు చర్చ్ సంఘముగా మనము ఉపవాసాన్ని నేను ప్రకటిస్తున్నాను. నేను ఎప్పుడు ఉండలేదండి, ఒకరోజు ఉంటాను అనుకుంటే నో ప్రాబ్లం, సాటర్డే ఉండొచ్చు, సాటర్డే అంతా ఉండొచ్చు. నేను ముందు ఉన్నానండి, ఒకరోజు ఉన్నాను, రెండు రోజులు ఉన్నాను, 3 రోజులు ఉన్నాను. గుడ్ ఫ్రైడే ఉండొచ్చు, శుక్రవారం శనివారం 2 రోజులు ఉండి ఆదివారం బ్రేక్ చేయొచ్చు, లేకపోతే థర్స్డే ఫ్రైడే సాటర్డే ఉండి సండే మార్నింగ్ బ్రేక్ చేయొచ్చు. లేదు, నేను కూడా మీతో పాటు ఉంటాను, నా యొక్క పరిస్థితులు మార్చివేయబడాలి, నాకు కూడా ప్రేరేపణ వచ్చింది, 12 రోజులు నేను కూడా ఉపవాసం ఉంటానని చెప్పి నీకు ఆశ కలిగినట్లయితే మాతో కలిసి నువ్వు 12 రోజులు ఉపవాసం ఉండొచ్చు. యూ కెన్ స్టే ఫాస్టింగ్ ఫర్ 12 days. అండ్ మనం ఇక్కడ ప్రతి సాయంత్రము సంఘ ఆరాధన జరుపుతున్నాం. ఆల్ ద 12 days వీఆర్ గోయింగ్ టు హ్యావ్ మీటింగ్స్ ఓవర్ హియర్. ఇక్కడ మనకి సంఘ ఆరాధన జరుగుతుంది. వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ప్రేయర్స్. మీరు ఉపవాసం ఉన్నా ఉపవాసం లేకపోయినా ప్రతిరోజు సాయంత్రం ఇక్కడ మీరు 7 నుండి 8:30 వరకు 1.5 hour 90 minutes ఎవ్రీ ఈవినింగ్ ఇక్కడ మనం సంఘారాధన జరుపుతున్నాం. గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్. ఎందుకో తెలుసా? చాలామంది వచ్చి ఆ డేట్స్లో మాకు కావాలి, హాల్ కావాలి, మేము ప్రోగ్రామ్స్ పెట్టుకుంటామంటే వి సెడ్ నో. సో చాలా ఖర్చుతో కూడినటువంటి పని ఇది. ఎవ్రీ ఈవినింగ్ మనము 7 నుండి 8:30 వరకు 90 minutes వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఫాస్టింగ్ ప్రేయర్స్ ఓవర్ హియర్. దేవుడు గొప్ప కార్యాలు జరిగించాలని చెప్పి మనం ఆశపడుతున్నాం. సో దానికి సిద్ధపాటు కలిగి ఉండండి, సిద్ధం అవ్వండి. మీరు ఉపవాసం ఉన్నా ఉపవాసం లేకపోయినా ఆ 12 రోజులు ఇక్కడ కేటాయించుకోండి, ఈ స్థలానికి కేటాయించుకోండి, దేవుని యొక్క మందిరంలోకి కేటాయించుకోండి. ఎస్తేరు ఎలాగైతే పలికిందో అప్పుడు అదే రీతిగా నేను కూడా పలుకుతున్నాను ఈరోజు. ఆ 12 రోజులు మీరు ఉపవాసం ఉండండి. మనం గొప్ప కార్యాలు దేవుడు మన జీవితంలో చేసేలాగా మనం ఆశ ఎదురు చూద్దాం. హల్లెలూయా. 12 రోజులు 12 days కాన్సక్రేట్ యువర్ సెల్ఫ్. 12 రోజులు మిమ్మల్ని సిద్ధపరచుకోనండి. ఆ 12 రోజులు దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితంలో చేయాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఏప్రిల్ 8th నుండి అనుకుంటా, ఏప్రిల్ 8th నుండి మనము ఈ యొక్క ఉపవాసాన్ని ఉపవాసం ఉండబోతున్నాము. 12 days లెట్స్ కాన్సక్రేట్ అవర్ సెల్వ్స్. ఈ 12 రోజులు మనము దేవుని కొరకు సిద్ధపాటు కలిగి ఉందాం. దేవుని కొరకు మనం మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. లెట్ us have fantastic time with God. హల్లెలూయా. అద్భుతమైనటువంటి దేవుడితో అద్భుతమైనటువంటి సన్నిహిత సంబంధం కలిగి ఉందాము. ఏమవుతుందండి, ఈ యొక్క 90 నిమిషాలు నేను దేవునితో ఉంటే 90 నిమిషాలు దేవునితో ఉండట్లేదు, నువ్వు 12 రోజులు దేవునితో ఉంటున్నావు. 12 రోజులు దేవునితో ఉంటున్నాం. ఈ గంటన్నర నీకు కావాల్సినటువంటి పౌష్టిక ఆహారాన్ని, ఆ యొక్క మన్నాని ఇక్కడ పొందుకొని నువ్వు మరలా తిరిగి వెళ్తావు. హల్లెలూయా. దట్ ఈస్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. కాబట్టి మీ యొక్క మనసులు మీరు సిద్ధపరచుకోనండి, మీ యొక్క హృదయాలు సిద్ధపరచుకోనండి. అమ్మో నేను 12 రోజులు ఉండండి. ట్రై 3 days, ట్రై 2 days, ట్రై 1 day.
ట్రై ఇట్. ఫస్ట్ ప్రారంభించండి ఏదో ఒకటి. లేదు ఇంకా టైం ఉంది కదా మనకి, ఏప్రిల్ 8కి. ఒక్కరోజు ఉండండి ఈ వారంలో, ఒక్కరోజు ఉండి చూడండి ఎలా ఉంటుందో. తర్వాత 2 రోజులు ఉండండి. స్టార్ట్ ప్రిపేరింగ్ యువర్ సెల్ఫ్. అందుకే నేను ఈ యొక్క వర్తమానం ఇప్పుడే ఇస్తున్నాను. ఎందుకు ఈ వర్తమానాన్ని ఇప్పుడు ఇస్తున్నాను? మిమ్మల్ని సిద్ధపరచుకోవాలి, మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోవాలి, మీ దేహాన్ని మీరు సిద్ధపరచుకోవాలి. బలహీనంగా ఉండరు. నో, నేను ఆ 21 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు, కంప్లీట్ ఫాస్ట్ ఉన్నప్పుడు, 3వ రోజు తర్వాత 4వ రోజు ఐ వెంట్ ఫర్ వాకింగ్ 90 minutes. I started exercising. ఏమవ్వలే, బలహీనంగా లేం, ఇంకా బలాన్ని పొందుకుందాం, శక్తిని పొందుకుందాం. Hallelujah. You're not going to grow weak. Trust me on this. యేసు ప్రభు 40 రోజులు ఉన్నాడు, ఏమవ్వలే. 40 రోజులు ఉదయాన్ని, సాయంత్రం, రాత్రి. He was on fast. Let us consecrate ourselves. Do this as ఒక దీక్షగా చేద్దాం, దీన్ని ఒక ప్రణాళికతో చేద్దాం. అనారోగ్యం ఏమవ్వవు, అనారోగ్యం, నీరసపడిపో, షుగర్ బీపీలు ఏమి డౌన్ అయిపో. నీ పొట్టలో ఫుడ్డే ఉండదు కదా, ఇంకేం షుగరు? ఆలోచించండి ఒకసారి. నీ పొట్టలో ఫుడ్డే ఉండదు, ఇంకేం బీపీ ఏముండదు, కొలెస్ట్రాల్ ఏముండదు, ట్రైగ్లిసరైడ్స్ అని ఏవో, లింప్స్ అని, ల్యాంప్స్ అని, ఏవో రకరకాల పేర్లతో చెప్తా ఉంటారు డాక్టర్స్. డబ్బులు చేసుకోవడం ఏముండవు, నథింగ్. కాన్సన్ట్రేట్ యువర్ సెల్ఫ్. స్టార్ట్ ఫాస్టింగ్ విత్ ఫెయిత్. విశ్వాసంతో ఉపవాసం ఉందాం. జయిద్దాము అపవాది యొక్క ప్రతి తలంపును జయిద్దాము. ఆమేన్. Let us consecrate ourselves. 12 days of fasting and prayer from April 8th to 19th onwards. Evening 7 to 8:30 p.m. ప్రతి సాయంత్రం 7 నుండి 8:30 వరకు ఇక్కడ అందరం కూడా కూర్చొని let us pray, spend some time in prayer. Let us ప్రతిరోజు కూడా I'm going to teach you different subjects about fasting. ప్రతిరోజు సాయంత్రం ఒక చక్కటి సబ్జెక్ట్ నేను మీకు టీచ్ చేస్తాను. అండ్ we are going to have a lot of worship. చక్కటి ఆరాధన, చక్కటి ప్రార్థన జరుగుతుంది. 30 minutes of worship, 30 minutes of prayer, 30 minutes of learning. 30 minutes we are going to do this. And ఏమైపోము, అందరం కూడా శక్తివంతులుగా నూతనపరచబడతాం. హల్లెలూయా. శక్తివంతులుగా నూతనపరచబడతాం. గుర్తుపెట్టుకోండి, ఏప్రిల్ 8వ తారీఖు నుండి 19వ తారీఖు వరకు మనం ఉపవాస ప్రార్థనలు ఇక్కడ జరుగుతాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ప్రార్థనలకి తప్పకుండా హాజరవ్వాలనేటువంటిది నా యొక్క ప్రార్థన, నా యొక్క వినపం. ఇందాక పాస్టర్ గారు చెప్పినట్టు మీ యొక్క ఆఫీసెస్లో మీరు ఇప్పటి నుండే మీ మేనేజర్స్ చెప్పి వాళ్ళు సిద్ధపరచండి. మాకు ఈ డేస్ కావాలి, ఐ నీడ్ ఎర్లీ లాగ్ ఆఫ్స్ కావాలి, ఎర్లీ లాగ్ అవుట్ కాబట్టి ముందే వచ్చేస్తాను, నా పనిని మీరు కొంచెం ఈ 12 రోజులు మీరు కొంచెం సర్దండి అని చెప్పి మీరు వారితో మాట్లాడండి. ఇట్స్ గోనా బి ఎ ఫెంటాస్టిక్ టైం. ఆమేన్. లెట్ us pray. ఎస్తేరు తన యొక్క పరిస్థితిని ఎలాగైతే ఉపవాస ప్రార్థన ద్వారా మార్చిందో, నీ యొక్క పరిస్థితి కూడా ఆ యొక్క ఉపవాస ప్రార్థన ద్వారా మార్చివేయబడాలనేటువంటిది నా యొక్క ఆశ. ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. దేవా, ఈ యొక్క ఉదయకాలంలో నైనా నీ సన్నిధికి వచ్చి దేవా నిన్ను ఆరాధిస్తూ నేను కొనియాడుతుంటుండగా దేవా నీ యొక్క వాక్యము ద్వారా నైనా ఉపవాస ప్రార్థన యొక్క సత్యాన్ని నైనా మేము ఎరిగి దేవా ఉపవాస ప్రార్థన ద్వారా మేము ఏమి సాధించగలము, ఏమి చేయగలమనేటువంటి ఈ యొక్క సత్య సువార్తను నీవు మాకు తెలియపరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, ఉపవాస ప్రార్థనకి నైనా మేము సిద్ధమవుతుంటుండగా అనేక దుష్టపు ఆలోచనలు, అనేక దుష్టపు శక్తులు పనిచేస్తూ ఉంటాయి మాకు తెలుసు. కానీ వాటిని జయించేటువంటి బలము నీవయ్యా. యేసు నామములో దాన్ని జయించబోతున్నాం. దేవా, నీ యొక్క బలాన్ని, నీ యొక్క శక్తిని నీవు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. దేవా, ఉపవాస ప్రార్థన అయినా మా యొక్క సామర్థ్యాన్ని పెంచుతుంది, మా యొక్క బలాన్ని పెంచుతుంది. దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఇక చెప్పబడినటువంటి యొక్క వాక్యమంతానైనా మేము గమనించి మా యొక్క హృదయంలో మేము దాన్ని పదునుపరుచుకొని దేవా ఉపయోగపడేటువంటి వాక్యముగా, మా యొక్క జీవితాలకు ఉపయోగపడేటువంటి వాక్యముగానైనా మేము దాన్ని ఏర్పాటు చేయడానికి సహాయం చేయండి. నీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు చెల్లిస్తూ వేయబడినటువంటి ప్రతి కానుకల నిమిత్తం ప్రార్థిస్తున్నాము. వాటిని దేవా ఈ యొక్క సంఘం నిమిత్తమై దేవా చక్కగా వాడబడడానికి సహాయం చేయండి. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసు క్రీస్తుని కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసముడు చేరిన మనకు సంఘం అంతటికి సదాకాలము తోడయుండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.